హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీ వ్యక్తితో రిలేషన్‌షిప్ కోసం యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇవ్వాలనుకుంటుంది. ఇలాంటి రీడింగ్ ఒకటి చేయడానికి రీజన్ ఏంటంటే, ఇది ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా అవ్వచ్చు, ఈ వ్యక్తి ఎవరైనా కూడా అవ్వచ్చు. ప్రెజెంట్ మీరు వీళ్ళతో ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా కూడా ఉండొచ్చు. బట్ చాలా వరకు కూడా చాలామంది ఏంటంటే కాంప్లికేటెడ్ రిలేషన్‌షిప్‌లోనే ఉంటున్నారండి. అందుకే నేనైతే ఇలాంటి రీడింగ్ ఒకటి చేస్తున్నాను. చూద్దాం అసలు మరి యూనివర్స్ మీరున్న పరిస్థితి ప్రకారమో, లేకపోతే ఈ వ్యక్తి బట్టి మీకేం గైడెన్స్ ఇస్తుంది అనేది. రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ రెండూ ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ ఆ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో డైరెక్ట్‌గా మెసేజ్ చేయొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా పెట్టొచ్చు. అది మీ ఇష్టం. అండ్ అప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. 3 కార్డ్ సెట్స్ మీద కూడా 3 ఇమేజెస్ ఉన్నాయి. మీరు ఏదైతే బాగా కనెక్ట్ అవుతున్నారో, మీకు ఏదైతే అట్రాక్ట్ చేస్తుందో దాన్ని మీరు పిక్ చేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ ఇమేజ్‌ని చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ వ్యక్తితో మీ రిలేషన్‌షిప్ కోసం యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? ఆర్ మీరు చేయాల్సిందేంటి అనేదైతే చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, డెఫినెట్‌గా ఈ వ్యక్తితో కలవాలని చెప్పి మీరు చాలా చాలా ట్రై చేశారండి. పాస్ట్‌లో అంటే ఈ వ్యక్తికి మీకు మంచి కనెక్షన్ ఉంది. లేకపోతే ఇద్దరికీ పడదు. ఇలా నాకేం చెప్పాలనిపించట్లేదు. బట్ డెఫినెట్‌గా ఈ వ్యక్తితోనేంటంటే మీరు హార్ట్‌ఫుల్‌గా కలవాలి. కనెక్షన్ పెంచుకోవాలి. వీళ్ళతో కలిసుండాలి అని మాత్రం అనుకోవడం అయితే మాత్రం నిజమండి. దానికోసం చాలా ప్రయత్నాలు కూడా చేశారు. బట్ నాకిక్కడ ఏమనిపిస్తుందంటే, ఈ వ్యక్తికి మీరొక్కలే కాదండి. ఇంకెవరో కూడా ఉన్నారు అని అనిపిస్తుంది. అది మీకు తెలుసులెండి. ఎవరైనా అవ్వచ్చు. బట్ ఇక్కడ ఒక థర్డ్ పార్టీ అనేవాళ్ళు కనిపిస్తున్నారు. అలా అని చెప్పి వీళ్ళు ఎవరైనా కూడా అవ్వడానికి అవకాశం ఉందండి. అది కూడా నేను చెప్తున్నాను. చాలామందేంటంటే థర్డ్ పార్టీ అనేసరికి ఒక స్పెషల్ పర్సనే అవ్వాలి. లేకపోతే ఒక కైండ్ ఆఫ్ అఫెయిరే అవ్వాలని అనుకుంటారు. కానీ అలా ఏం లేదండి. ఎవరైనా కూడా అవుతారు. ఈ వ్యక్తి ఎవరి మాటలు ఎక్కువ వింటే వాళ్ళే థర్డ్ పార్టీ అవుతారక్కడ. సో మొత్తానికి ఏదైనా సరే మీరు మాత్రం మీ సైడ్ నుంచి మీ ప్రయత్నాలు మీరు చేశారండి. ఈ వ్యక్తికి మీరేంటంటే కనిపించాలి. లేకపోతే వీళ్ళు మిమ్మల్ని న్యాచురల్‌గా చూజ్ చేసుకోవాలి అని మాత్రం మీరైతే అనుకున్నారండి చాలా స్ట్రాంగ్‌గా. అదైతే నాకు ఇక్కడ అర్థమవుతుంది. అండ్ ఈ ప్రాసెస్‌లోనేంటంటే మీరు చాలా ఇబ్బందులు కూడా పడ్డారండి. సిట్యుయేషన్స్ ఏంటంటే మిమ్మల్ని కొంత డిస్ట్రాక్ట్ చేసాయని కూడా చెప్పొచ్చు. ఎందుకో కానీ ఇది మీకు ఫ్రీగా ముందుకు వెళ్ళినట్టు అనిపించట్లేదు. చాలా వరకు కూడా మీరేంటంటే ఈ వ్యక్తితో ట్రావెల్ అవుతున్నా సరే మీకు కష్టంగానే అనిపించిందండి. అసలు ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుందా లేదా? మీరు అనుకున్న వేలోని అంటే ముందుకు వెళ్తుందా? లేకపోతే మీరు అనుకున్నవి కొన్ని జరుగుతాయా? అని చెప్పి మీకే డౌటొచ్చింది. బట్ స్టిల్ మీరేమనుకున్నారు అంటే ఈ వ్యక్తితో ఉంటే చాలు. లేకపోతే ఈ రిలేషన్‌షిప్ మీరు అనుకున్నట్టుగా ఒక పాజిటివ్ వేలో ముందుకు వెళ్తే చాలు అని అయితే కోరుకున్నారు. కాకపోతే ఇప్పుడు మీకేంటంటే ఎందుకో కానీ చాలా ఛాలెంజింగ్‌గా అనిపిస్తుందండి. ఈ వ్యక్తి ఏంటంటే మీ మాట వినకపోవడం కానీ, లేకపోతే మీతో కోఆపరేట్ చెయ్యకపోవడం కానీ, ఇవన్నీ కూడా మీకు చాలా డిసప్పాయింటింగ్‌గా అనిపిస్తున్నాయి అండ్ చాలా అప్‌సెట్ అవుతున్నారు. యూనివర్స్ అయితే ఇక్కడ క్లియర్‌గా చెప్తుంది. మీరు చాలా డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నారు. అండ్ ఈ వ్యక్తిపరంగా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు. ఆర్ థర్డ్ పార్టీ వాళ్ళైనా సరే చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు అని. అంటే ఈ వ్యక్తులు కూడా ఏంటంటే మీకంత ప్రయారిటీ ఇవ్వట్లేదండి. వాళ్ళేంటంటే మీరా ఆ థర్డ్ పార్టీ అనే ఆ హెసిటేషన్‌లో ఉన్నారు. దానివల్ల వాళ్ళేంటంటే అటూ వెళ్ళలేకపోతున్నారు, ఇటూ వెళ్ళలేకపోతున్నారు. దీనివల్ల మీ ఇద్దరి మధ్యలో కొంత డిస్టర్బెన్సెస్ రావడం, లేకపోతే ఈ వ్యక్తి మిమ్మల్ని అంటే బ్లేమ్ చేయడం, వాళ్ళు విక్టిమ్‌లా పోర్ట్రే చేసుకోవడం, అంటే వాళ్ళని వాళ్ళు ఒక విక్టిమ్‌లా పోర్ట్రే చేసుకోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయండి. మీరేంటంటే వీళ్ళతో ఒక మంచి కనెక్షన్ ఏర్పడి వీళ్ళేంటంటే హార్ట్‌ఫుల్‌గా మీతో ఉంటే చాలు అనైతే కోరుకున్నారు.
అండ్ ఇప్పటికి కూడా అలానే కోరుకుంటున్నారు. బట్ ఈ వ్యక్తి ఏంటంటే మీకు సిట్యుయేషన్స్‌ని కాంప్లికేట్ చేస్తున్నారండి. మీ లైఫ్ ఏంటంటే చాలా ఛాలెంజింగ్‌లా చేస్తున్నారు అని చెప్పొచ్చు. మెయిన్ లైఫ్ అనే దానికంటే కూడా ఈ వ్యక్తితో మీ రిలేషన్‌షిప్ అని చెప్పొచ్చు. ఏదైనా సరే ఇక్కడ అదైతే నాకు కనిపిస్తుంది. దానివల్ల మీరేంటంటే పోన్లే అయిపోయిందేదో అయిపోయింది. నేనే తప్పు చేశాను. ఇంక ఇది విడిచిపెట్టి అని ఈ లెవెల్ ఆఫ్ కాంప్రమైజ్ కూడా అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరొకటే అనుకుంటున్నారండి. ఈ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకొని కలిసుంటే చాలు. మంచిగా ఈ రిలేషన్‌షిప్ ముందుకు వెళ్తే చాలు. ఇదే కదా మీ మోటివ్ ఫస్ట్ నుంచి కూడా. సో, దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తి మిమ్మల్ని జడ్జ్ చేస్తున్నా అది తీసుకుంటున్నారు. అప్పుడప్పుడు మీరు కూడా భరించలేక వాళ్ళని అంటున్నారు. అది వేరే విషయం. బట్ స్టిల్ ఏదైనా సరే ఇక్కడ మీరేంటంటే కొంత ప్రిటెండ్ చేసుకొని ఉంటున్నారండి. బట్ ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే మీరు చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. సిట్యుయేషన్స్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళు ఉండడం వల్ల మీకేంటంటే థింగ్స్ అనేవి కొంత కాంప్లికేటెడ్‌గానే ఉంటాయండి. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ వ్యక్తి మీకు దగ్గర అవ్వాలి. మీ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అంటే ఒక పాజిటివ్ వేలోనే అది మీరు సాధించుకోగలుగుతారు. అంటే మీకు అనిపించొచ్చు ఇప్పుడున్న పరిస్థితికి ఈ వ్యక్తితో ఏం ఫ్యూచర్ ప్లాన్ చేస్తామండి. ఎంత ముందుకు వెళ్ళినా సరే ఇది వర్కౌట్ అవుతది అని అనిపించట్లేదు అని ఇలా మీకెక్కడో ఆ ఫీలింగ్ ఉండొచ్చు. బట్ నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ వ్యక్తితో మీరు హ్యాపీగా ఫ్యూచర్‌నైతే ప్లాన్ చేసుకోవచ్చండి. బట్ స్టిల్ ప్లానింగ్ కూడా ఇంపార్టెంటే. అసలు సిట్యుయేషన్ ఎలా ఉంది? మీరు ఇప్పటివరకు ఏం చేశారు? ఇక మీద ఏం చేయాల్సిన అవసరం ఉంది అనేది కూడా తెలుసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ ఈ వ్యక్తితోని మీరు ఏ ఆర్గ్యుమెంటు పెట్టుకోవద్దు. ఎందుకంటే ఈ వ్యక్తులకి అటు కష్టంగానే ఉంది. ఇటు కష్టంగానే ఉంది. వాళ్ళు ఎటు కూడా స్టాండ్ తీసుకోలేకపోతున్నారు. అలా అని చెప్పి వాళ్ళేంటంటే మిమ్మల్ని విడిచిపెట్టేయాలి అని కూడా అనుకోవట్లేదండి. ఆ టైంకి మీ ఇద్దరి మధ్యలో ఫైట్స్ వచ్చి వాళ్ళేదో కొంచెం నెగెటివ్‌గా మాట్లాడితే మాట్లాడొచ్చు కానీ, వాళ్ళైతే మిమ్మల్ని విడిచిపెట్టాలి, లేకపోతే మీకు దూరం అయిపోవాలి అని అనుకోవట్లేదు. సో, నేనిక్కడ మీకు చెప్పేదేంటంటే, థర్డ్ పార్టీ కంటే మీకు ప్రయారిటీస్ పెరగాలి అంటే, మీరు ఈ వ్యక్తికి పాజిటివ్ వైబ్స్ ఇవ్వాల్సుంటుంది. అలా అని చెప్పి ఇప్పుడు మీరు ఈ వ్యక్తికి నెగెటివ్ వైబ్స్ ఇస్తున్నారని నేను చెప్పను కానీ, కొంచెం ఛాలెంజింగ్‌గా ఫీల్ అవుతున్నారు కదా! అది కూడా ఉండకూడదు అంటే, మీ సైడ్ నుంచి మీరు కొంచెం సిట్యుయేషన్స్‌ని ఎండ్యూర్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఏదైనా సరే ఇక్కడ ఈ వ్యక్తి ఆలోచించాలండి. మీకు వాళ్ళు చేస్తుంది కానీ ఈ థర్డ్ పార్టీ వాళ్ళకి వాళ్ళు చేస్తుంది కానీ ఆలోచించుకోవాలి. ఇక్కడ ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అని కాకపోయినా కనీసం ఈక్వల్‌గా ట్రీట్ చేయడం అనేది ఒకటి ఉంటుంది కదా! అది కూడా ఇక్కడ ఆ వ్యక్తికి కష్టమవుతుంది అని చెప్పొచ్చు. బట్ నేను మీకైతే ఒకటి చెప్పగలనండి. ఈ థర్డ్ పార్టీ కోసం పక్కన పెట్టేస్తే, మీ రిలేషన్‌షిప్ కోసం మాట్లాడినప్పుడు మాత్రం నేనైతే ఒకటే చెప్తానండి. ఈ వ్యక్తి కోసం మీరు ఇప్పుడు కొంత మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ పెయిన్‌ని మీరు తీసుకోలేక మీరు సఫర్ అవుతుంటే ఖచ్చితంగాను మీరు ఈ వ్యక్తిని కొంతకాలం దూరం పెట్టండి ఆర్ తక్కువ మాట్లాడండి. సో దట్ మీరు కూడా కొంత రిలీఫ్‌గా ఫీల్ అవుతారు. బాగా నీడీలా అయిపోవద్దండి. ఒకవేళ మీరు నీడీగా లేరు, నార్మల్‌గానే ఉన్నారు అంటే ఏ బాధ లేదు. ఫ్యూచర్‌ని ఏంటంటే ఒక పాజిటివ్ వేలో అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఇక్కడ పెద్ద ఎక్కువగా చెప్పడానికి ఏం లేదు. సిట్యుయేషన్స్ ఎలాగో కాంప్లికేటెడ్‌గానే ఉన్నాయి. కాకపోతే యూనివర్స్ ఏంటంటే ఇవన్నీ కూడా క్లియర్ చేస్తుందండి. మీకొక పాత్‌నైతే చూపిస్తుంది. బట్ ఈ పాత్‌ని మీకు చూపించాలి అంటే మీరు సోలోగా కొన్ని చేయలేనప్పుడు ఇక్కడ ఎవరిదైనా ఒక హెల్ప్ అయినా తీసుకోవడానికి ట్రై చేయండి. ఆర్ ఎవరివైనా సజెషన్స్ తీసుకోవడానికి చూడండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే మీరు ఇండివిడ్యువల్‌గా థింక్ చేసినప్పుడు మీకు కొన్ని విషయాలు అర్థమవుతాయండి. అర్థం అవ్వవు అని నేను చెప్పను. కాకపోతే అవి మీకెవరైనా సరే వెల్ విషర్స్ ఉన్నప్పుడు వాళ్ళతో షేర్ చేసుకుంటే వాళ్ళు కూడా మీకు ఇంకా క్లియర్‌గా ఒక గైడెన్స్‌ని ఇవ్వగలుగుతారు. అప్పుడు కూడా మీకు అర్థమవుతుంది నెక్స్ట్ ఏం చేయాలి అనేది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, థర్డ్ పార్టీ కట్ అవ్వాలి అని మీరు ఏది కూడా ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే ఈ వ్యక్తికి థర్డ్ పార్టీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అదే ఒకవేళ ఇక్కడ థర్డ్ పార్టీ లేరు, నార్మల్‌గానే సిట్యుయేషన్ ఉంది. బట్ ఈ వ్యక్తి ఏంటంటే మీకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అని అనిపించినా సరే నేనైతే మీకు ఒకటే చెప్తాను. మీరు మీకోసం ఆలోచించుకొని ఏవైనా ప్రయత్నాలు చేయండి. మీ ఇద్దరి రిలేషన్‌షిప్ కోసమే ఆలోచించండి. ఆ వ్యక్తికి వేరే బ్యాగేజెస్ ఉన్నాయి. లైక్ ఏంటంటే వాళ్ళకి ఏదో వర్క్ ప్రెషర్ ఉండొచ్చు. ఆర్ ఇంకేవో కాంప్లికేషన్స్ ఉండొచ్చు. కొంతమందికి ఏంటంటే అప్పులు ఉంటాయండి. దానివల్ల వాళ్ళు సఫర్ అవుతుంటారు. సో, అలాంటప్పుడు ఎవరు ఏం చేయలేరు కదా! కొంతమందికి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో హెల్త్ ఇష్యూస్ ఉండడమో, లేకపోతే అదర్ టెన్షన్స్ ఉండడమో ఉంటాయి. ఆ టైంలో మీరేంటంటే ప్రయారిటీస్ కోరుకుంటే అవి దొరకవు కదా! వాళ్ళు ఎంతసేపు ఆ ధ్యాసలోనే ఉంటారండి. మీకోసం ఆలోచించేంత టైం వాళ్ళకుండదు. ఎందుకంటే అక్కడ ఏమవుతుందో అనే ఆ ఫీలింగ్ వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా ఉంటుంది. సో, అలాంటి టైముల్లో కూడా మీరు కోరుకున్నట్టుగా ఈ వ్యక్తి ఉండలేకపోవచ్చు.
నేను అందుకే మీకు ఒకటే చెప్తానండి. అదేంటంటే ఈ వ్యక్తిని మీరు కూల్ చేయడానికే చూడాలి తప్ప, మీరు కూడా వీళ్ళకి ఒక బర్డెన్ అని మాత్రం అనిపించేలా మాత్రం ఏది చేయకూడదండి. అదైతే ఇక్కడ నేను మీకు క్లియర్‌గా చెప్పగలను. అండ్ చూద్దాం అసలు యూనివర్స్ ఈ సిట్యుయేషన్ పరంగా మీకు ఇంకా ఏం చెప్పాలనుకుంటుంది, అసలు మీరు చేయాల్సింది ఏంటి అనేది. సో ఈ రిలేషన్షిప్ అనేది మాత్రం మీరు చెరిష్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ వ్యక్తితో మీకున్న రిలేషన్షిప్ అనేది చాలా పవిత్రమైందంట. సో దీన్ని మీరు ఏంటంటే ఒక ట్రెజర్‌లా ఫీల్ అవ్వాలి. అంతేకాని ఇది ఒక బర్డెన్ లాగా, ఒక పెయిన్‌లా ఫీల్ అవ్వకూడదు అని చెప్పి ఇక్కడ క్లియర్‌గా మెసేజ్ అండి. మేబీ మీరేంటంటే ఈ వ్యక్తితో ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ వల్ల, లేకపోతే సఫర్ అవుతున్న దాని వల్ల మీకు ఎక్కడో కానీ ఒక గిల్ట్ ఉండొచ్చు. ఇలాంటి వ్యక్తిని ఎందుకు ఇష్టపడడం, ఆర్ ఇలాంటి వ్యక్తి ఎందుకు మా లైఫ్‌లో ఉన్నారు, ఆర్ ఎందుకు వచ్చారు అని. బట్ ఈ రిలేషన్‌షిప్‌కి అయితే మీరు ఒక రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉందండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రతి రిలేషన్షిప్ వెనుక ఏదో ఒక కాజ్ ఉంటుంది. వాళ్ళ లైఫ్‌లోకి రావడం అనేది ఏంటంటే డెస్టినీ అండి. దాన్ని ఎవరు చేంజ్ చేయలేరు. సో ఎలాంటి రిలేషన్షిప్ ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా, ఈవెన్ ఆ వ్యక్తితో ఎనిమిటీ ఉన్నా సరే స్టిల్ ఆ రిలేషన్షిప్‌కి మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి. దానికి రీజన్ ఏంటంటే దానివల్ల మీరు చాలా విషయాలు నేర్చుకొని ఉంటారు కాబట్టి. మీ లైఫ్‌ని మీరేంటంటే ఒక బెటర్ వేలో ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి మీకు వాళ్ళు కూడా ఒక దారి చూపించారు కాబట్టి. అందుకే రెస్పెక్ట్ ఇవ్వాల్సి ఉంటుందండి. అట్ ద సేమ్ టైం ఒక రిలేషన్షిప్ అనేది ఎప్పుడు వర్కౌట్ అవుతుందంటే దాన్ని ప్రాపర్ వేలో బ్యాలెన్స్ చేసినప్పుడే. ఆ బ్యాలెన్స్ ఏంటంటే సపోర్ట్ అండ్ ఛాలెంజెస్ అనమాట. డెఫినెట్‌గా ఛాలెంజెస్ అనేవి ఇద్దరు ఫేస్ చేస్తారు. హ్యాపీగా ఉన్నప్పుడు కూడా ఇద్దరు హ్యాపీగా ఉంటారు. అంటే అర్థం ఏంటంటే ఇందులో ఇద్దరు ఇన్వాల్వ్ అయితేనే రిజల్ట్ అనేది ఉంటుందండి. సో ఇక్కడ క్లియర్‌గా యూనివర్స్ ఏం చెప్తుంది అంటే ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వాలి అంటే ఒకళ్ళు దీన్ని బ్యాలెన్స్ చేయలేకపోయినా ఇంకొకరైనా బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఏదో యాక్సెప్ట్ చేసాము, లేకపోతే ఏదో కావాలనుకున్నాము, అందుకే ఎండ్యూర్ చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పి ఇలా మీరైతే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. యాక్సెప్ట్ చేసినంత మాత్రాన లవ్ అయిపోదు. బట్ స్టిల్ ఛాలెంజెస్ ఇద్దరు కలిసి ఫేస్ చేసినప్పుడు, లేకపోతే హ్యాపీనెస్ ఇద్దరు కలిసి షేర్ చేసుకున్నప్పుడే అది లవ్ అవుతుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ డెఫినెట్‌గా ఈ రిలేషన్షిప్ అయితే బెటర్ అవుతుందండి. యూనివర్స్ మిమ్మల్ని డెఫినెట్‌గా బ్లెస్ చేస్తుంది హ్యాపీనెస్‌తో. అది మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే మీరు లవ్‌ని డిజర్వ్ చేస్తారండి. అది కూడా ఈ వ్యక్తి నుంచి అని చెప్పొచ్చు. సో మీరేంటంటే ఎప్పుడైతే సెల్ఫ్‌లెస్‌గా కొన్ని చేస్తున్నారో, లేకపోతే మీరు ఎప్పుడైతే జెన్యూన్‌గా ఈ వ్యక్తి నుంచి లవ్వే కావాలని కోరుకున్నారో, మీరు కోరుకున్న మీ విషెస్ అయితే మాత్రం యూనివర్స్ ఫుల్‌ఫిల్ చేస్తుందంట. మీరు దానికోసం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ రిలేషన్‌షిప్‌లోని పాజిటివిటీ అనేది వస్తుంది. అది మీరు బిలీవ్ చేయాలి. అండ్ మీ లైఫ్‌ని ఏంటంటే ఆ వేలో ముందుకు తీసుకువెళ్ళాలి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ ఇమేజ్ చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. ఈ వ్యక్తితో మీ రిలేషన్షిప్ కోసం యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుంది మీకు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? ఫస్ట్ అసలు ఈ వ్యక్తితో మీ సిచ్యువేషన్ ఎలా ఉంది? అసలు ఇది ఏ రకంగా మారుతుంది యూనివర్స్ ఇన్వాల్వ్మెంట్ వల్ల? ఇవన్నీ కూడా చూద్దామండి. సో ఈ కార్డ్స్ చూస్తున్నట్టయితే నాకు ఒకటి అనిపిస్తుందండి. ఈ వ్యక్తి ఒక రకంగా ఆలోచించారు, మీరు ఒక రకంగా ఆలోచించారండి. ఈ రిలేషన్షిప్ ఏంటంటే నాకు ఎలా అనిపిస్తుందంటే ఇద్దరు డిఫరెంట్ వ్యక్తులు ఒక దగ్గరికి వచ్చి డిఫరెంట్ ఒపీనియన్స్ షేర్ చేసుకున్నప్పుడు రిలేషన్షిప్ ఇలా ఉంటుంది అని మాత్రం నాకు అర్థమైందండి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ వ్యక్తి కంప్లీట్‌గా డిఫరెంట్ పర్సన్ అండి. మీరు కంప్లీట్‌గా డిఫరెంట్ పర్సన్ అండి. వాళ్ళేంటంటే ఫైర్ ఎనర్జీ అనమాట. అంటే నాకేమనిపిస్తుందంటే ప్యాషనేట్‌గా ఉంటారు వ్యక్తులు. ఏదైనా చేసినప్పుడు అంటే ఎలా అయినా ఇది చెయ్యాలి, చేసి వర్కౌట్ చేసుకోవాలి, అప్పుడే మనం అనుకుంది సాధించుకోగలుగుతాం. అంటే మనుషులు ఏంటంటే ఏదైనా ఒకటి పట్టుకుంటే అది సాధించుకునే వరకు విడిచిపెట్టరు అని చెప్పొచ్చు. ఆ టైప్ అనమాట. వ్యక్తులు పెద్ద ఫాస్ట్‌గా ఉండరు.
బట్ డెఫినెట్‌గా ఫోకస్ పెట్టారు అంటే మాత్రం సాధించుకోగలరు. ఆ టైప్ అండి ఆ వ్యక్తులు. వాళ్ళకి ఏది కావాలన్నా అది వాళ్ళకి దొరుకుతుంది. దానికోసం ఎంత దూరమైనా వెళ్తారని చెప్పొచ్చు. ఆర్ ఎవరితో అయినా మాట్లాడతారు. ఎలా అయినా ఫైట్ చేస్తారు. బట్ ఒకటి వద్దు అనుకుంటే దాని వైపు కూడా చూడరనమాట. అలాంటి నేచర్ అండి ఈ వ్యక్తులది. సో, ఇలాంటి వ్యక్తులేంటంటే మిమ్మల్ని ఇష్టపడ్డారు. ఇష్టపడడం అయితే మాత్రం జెన్యూన్ అండి. ఈ వ్యక్తులు వాళ్ళ ఇష్టాన్ని మీతో చెప్పారో లేదో నాకైతే తెలీదు. బట్ ఇష్టపడ్డారు. కాకపోతే ఈ వ్యక్తులు ఏ టైప్ అంటే తొందరపడిపోయి ఏది కూడా ఎక్స్‌ప్రెస్ చేసేయకూడదు. ఎక్స్‌ప్రెస్ చేసామంటే వాళ్ళకి ఛాన్స్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం ఏంటంటే అలా కాదు. మేమేంటంటే ఆ రోజు తొందరపడిపోయి చెప్పేసాం అని అన్నా సరే వెనక్కి తీసుకోలేం. ఇలాంటి ఆలోచనలు ఎక్కువండి. సో, దీనివల్ల నాకిక్కడ ఏమనిపిస్తుందంటే, ఈ వ్యక్తులు ఇలాంటి వాళ్ళు కదా! మీరు చూస్తే కంప్లీట్‌గా ఆపోజిట్ అండి. ఒక ఎమోషనల్ పర్సన్ అని చెప్పొచ్చు. మిమ్మల్ని ఫస్ట్ పెట్టుకొని ఇంకో వ్యక్తిని నెక్స్ట్ పెట్టే టైప్ కాదు. ఇంకో వ్యక్తినే ఫస్ట్ పెడతారు. మిమ్మల్నే నెక్స్ట్ పెట్టుకుంటారనమాట. ఆ టైప్ మీరు. చాలా ఎమోషనల్. అంటే మీ వరకు మీరు ఎలాంటి వ్యక్తులు అంటే ఓకే. రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు. మీకోసం మీరు కేర్ తీసుకుంటారు. బట్ ఎదుటి వ్యక్తులు అనేసరికి ఎక్స్‌ట్రా కేర్ తీసుకుంటారు. ఎవరైనా మీతో మంచిగా మాట్లాడితే అదే నిజం. వాళ్ళు జెన్యూన్‌గా మాట్లాడుతున్నారు అని ఫీల్ అయ్యి వాళ్ళ కోసం ఏదైనా చేసేస్తారనమాట. అవసరమైతే డబ్బులు కూడా ఇచ్చేస్తుంటారు. ఆ టైప్ నేచర్ అండి మీది. సో, ఇలా 2 డిఫరెంట్ పర్సన్స్ ఒక చోటకి వచ్చినప్పుడు డెఫినిట్‌గా ఛాలెంజెస్ అనేవి ఉంటాయండి. అవునన్నా, కాదన్నా ఉంటాయి. అలా అని చెప్పి ఈ వ్యక్తులు సెల్ఫిష్ అని చెప్పనండి. వాళ్ళు సెల్ఫిష్ కాదు. బట్ వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకుంటారు. వాళ్ళని వాళ్ళేంటంటే ఒక డేంజర్ జోన్‌లో పెట్టుకోవాలి అని అనుకోరు. ఎప్పుడు కూడా సేఫ్ జోన్‌లోనే ఉండాలి అని అనుకునే టైప్. అలా అని చెప్పి వాళ్ళని వాళ్ళు సేఫ్ జోన్‌లో పెట్టుకోవాలి అని చెప్పి ఇంకొకళ్ళని చీట్ చేసి, ఇంకొకళ్ళని హర్ట్ చేసి ఆ టైప్ కాదండి. రియాలిటీలో ఇది సిట్యుయేషన్. సో, మనం ఏంటంటే ఇలా ఉండాలి. ఇలా ఉంటేనే ఈరోజు సఫర్ అయినా సరే రేపు అనే రోజు బెటర్ అవుతుంది అని బిలీవ్ చేసే టైప్ అనమాట. మీరేంటి ఈ వ్యక్తిని మనం ఇష్టపడుతున్నాం. వీళ్ళ కోసం మనం ఏదైనా చెయ్యాలి. ఈరోజు వీళ్ళు మనతో హ్యాపీగా ఉంటేనే కదా రేపు మనల్ని చూజ్ చేసుకుంటారు అనుకునే టైప్ అండి. సో, ఇప్పుడు మీకు మాత్రం ఏమనిపిస్తుందంటే ఈ వ్యక్తితోని ఇంక మన వల్ల కాదు అనే ఫీలింగ్‌కొచ్చేసారు మీరు. ఈ వ్యక్తితో చాలా ఛాలెంజెస్ అయితే ఫేస్ చేశారండి. చాలా అంటే ఇన్ని ఛాలెంజెస్ మీరు కూడా ఫేస్ చేస్తారు అని అనుకోని ఉండరు. అంతలాగా ఇబ్బందులైతే పడ్డారు. అది నాకు అర్థమవుతుంది. మొత్తానికి ఆ వ్యక్తితో మాటలు పడ్డమో, గొడవ పడ్డమో లేకపోతే ఇంకేదైనా కూడా అవ్వచ్చండి. బట్ ఏదైనా సరే ఈ వ్యక్తి పరంగా మీకు ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. వీళ్ళని మళ్ళీ మనం నమ్మొచ్చా? ఎందుకంటే ఇప్పటికే చాలా సార్లు ఇబ్బంది పడ్డాం. చాలా సార్లు గొడవ పడ్డాం. మళ్ళీ కూడా ఇవి అంటే మన వల్ల కాదు. ఈ టైప్ ఆలోచనలు ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్నాయండి. ప్లస్ ఇక్కడ ఇంకొకటుంది. అదేంటంటే ఈ వ్యక్తి ఎందుకో కానీ వాళ్ళని వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేసుకునే వే మీకు నచ్చట్లేదు అని చెప్పొచ్చండి. మీరు ఇంకెలా ఫీల్ అవుతున్నారు అంటే లైఫ్ అంతా కూడా సిట్యుయేషన్స్ ఇలానే ఉంటాయి. వీళ్ళు మారరు. వీళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోరు. వీళ్ళు మీతో కలవరు అనే ఆ ఫీలింగ్‌కి మీరెందుకో వచ్చేసారు. నిజానికి ఏంటంటే మీకు మీరుగా కన్క్లూడ్ చేసుకున్నారు కానీ ఇదైతే నిజం కాదండి. ఈ వ్యక్తులు మారాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఇద్దరు డిఫరెంట్ టైప్ కదా! సో, దానివల్ల ఎందుకో కానీ ఇద్దరి మధ్యలో కూడా ఆ వైబ్రేషన్స్ అనేవి మ్యాచ్ అవ్వట్లేదండి. అంతే. బట్ ఎవరి వేలో వాళ్ళే కరెక్ట్ అని చెప్పొచ్చు. సో, ఇప్పుడు మీకేమనిపిస్తుందంటే ఇంకిది కష్టం అని అనిపిస్తుందండి. బట్ డెఫినెట్‌గా ఈ వ్యక్తితో మీకైతే ఒకే ఒక్క ఛాలెంజ్ ఉంది. ఈ ఛాలెంజ్‌ని కూడా ఫేస్ చేసేసారు అంటే ఇంకా ఈ వ్యక్తితో మీకు ఛాలెంజెస్ అయితే ఉండవండి. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ఆల్రెడీ ఈ వ్యక్తే మీకు ప్రయారిటీ అనుకోని చాలా సందర్భాల్లో ప్రూవ్ చేసుకోవడం అయితే జరిగింది. కాకపోతే ఇప్పుడు మాత్రం మీకు ఆ డౌట్ వచ్చేస్తుందండి. వీళ్ళసలు మీకు ప్రయారిటీ అయినా కాదా? వీళ్ళతో అసలు మీరు ఉండగలరా లేదా? ఎందుకంటే ఇప్పటికే చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశారు. సో, ఇది కష్టమేమో అని ఎక్కడో కానీ మీకు అనిపిస్తుంది. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. మీరు ఇలా ఆలోచించినంత కాలం ఈ వ్యక్తి మీకు ఒక ఛాలెంజ్ లానే ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ పాస్ట్ అనేది మిమ్మల్ని ఎక్కడ హాంట్ చేస్తుందో అనే భయం కూడా మీకు ఉందా అండి? ఎందుకంటే ఈ వ్యక్తితో మీరు ట్రావెల్ అయినప్పుడు మీకు ఎలా అనిపించిందంటే ఈ వ్యక్తితో చాలా ఛాలెంజెస్ మనం ఫేస్ చేస్తున్నాం. ఇంకా ఫేస్ చేయాలా? ఇది మన వల్ల అవ్వదు అని ఎక్కడో కానీ మీకు చాలా స్ట్రాంగ్‌గా ఉంది కదా! మీరేమనుకుంటున్నారు అంటే లైఫ్ అంతా కూడా మళ్ళీ ఈ వ్యక్తితో చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో. ఇప్పటికే ఫేస్ చేసాం. ఇంకా ఇవి ఎండ్ అవ్వవా? వీళ్ళు మారరా? లేకపోతే
ఈ టార్చర్ అనేది మనకు తప్పదా అని ఎక్కడో మీకు అనిపిస్తుంది. యాక్చువల్‌గా మీరు ఆ టైప్‌లో థింక్ చేసే వ్యక్తులైతే కాదండి. మీరు ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తుల కోసం ఆలోచించే టైపే. బట్ అంతలాగా మీరు విసిగిపోయారు ఈ వ్యక్తితో. దానివల్లే మీ ఆలోచనలు ఇలా ఉంటున్నాయి. మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ఏం లేదండి ఇక్కడ. నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే ప్రతిసారి కూడా మీరు డిసప్పాయింట్ అవుతున్నారండి. ఈ వ్యక్తి మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. ఇప్పటికైనా వీళ్ళు మారతారు. ఇప్పటికైనా వీళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అని. బట్ ఏదో ఒక వేలో మీకు డిసప్పాయింట్‌మెంటే మిగులుతుంది. అలా అని చెప్పి ఆ వ్యక్తులు కూడా అది ఇంటెన్షనల్‌గా చేస్తుందయితే కాదండి. బట్ వాళ్ళ చేతిలో వేరే ఆప్షన్ లేదు. వాళ్ళకి ఇంకో ఆప్షన్ ఉంటే డెఫినిట్‌గా మిమ్మల్నయితే వాళ్ళు అలా హర్ట్ చేయరు అని చెప్పొచ్చు. ఆర్ మీరిలా సఫర్ అయ్యేలా చేయరు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వ్యక్తులకు కూడా మీరంటే చాలా ఇష్టమండి. వాళ్ళు కూడా జెన్యూన్‌గా మిమ్మల్ని ఇష్టపడ్డారు. ఆర్ మిమ్మల్ని లవ్ చేశారు. ఆర్ మీ లైఫ్‌లో ఉండాలి. ఆర్ వాళ్ళ లైఫ్‌లో మీరుండాలి అని బిలీవ్ చేశారు. అలాంటి వ్యక్తులు ఎందుకండి మిమ్మల్ని హర్ట్ చేస్తారు? బట్ వాళ్ళకి అవకాశం లేదు కాబట్టే ఇలా అన్నీ జరుగుతున్నాయి. ఇదొక ఫేట్ అని చెప్పొచ్చండి. సో, నేనైతే ఒకటే చెప్తాను. ఈ వ్యక్తులనైతే మీరు అస్సలు బ్లేమ్ చేయొద్దండి. వీళ్ళేంటంటే సెల్ఫిష్ అయ్యుండొచ్చు కానీ, మిమ్మల్ని హర్ట్ చేసి సంతోషపడే అంత సెల్ఫిష్ మాత్రం కాదండి. అది మాత్రం నేను చెప్పగలను. సో, మీరేం చేస్తారు అంటే ఈ రిలేషన్‌షిప్ కోసం ఒక స్టాండ్ తీసుకోండి. ఇప్పటివరకు మీరు ఛాలెంజెస్ ఫేస్ చేశారు. నేను కాదు అనను. బట్ ఇంకొకసారి మాత్రం ఛాన్స్ తీసుకుంటే బావుంటుంది అని యూనివర్స్ చెప్తుందండి. ఎందుకంటే ఇక్కడ నాకొకటి అర్థమైంది. మీరు ఇప్పటికే చాలా సార్లు స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. చాలా సార్లు ఇబ్బంది పడ్డారు కాబట్టి ఇంక మీ వల్ల అవ్వదు అని మీరు అనుకోవడంలో తప్పు లేదు. మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి కూడా లేదు. ఎవరు బ్లేమ్ కూడా చేయరు. ఎందుకంటే మీ సైడ్ నుంచి మీరు చేయాల్సినవన్నీ చేశారు. ఇప్పుడు మాత్రం ఈ రిలేషన్‌షిప్ కావాలి. ఈ వ్యక్తి నాకు కావాలి. నేను ఇంతవరకు చాలా ఎమోషనల్‌గా సఫర్ అయ్యాను. ఇంత సఫర్ అయింది ఈ వ్యక్తిని వదిలేయడానికి కాదు అని ఆ మైండ్ సెట్‌లో కానీ ఒక స్టాండ్ తీసుకునే ప్రయత్నం చేస్తే యూనివర్స్ ఖచ్చితంగా ఈసారి మీకు సపోర్ట్ చేస్తుందండి. మీరు కోరుకుంది మీకోసం ఏదో ఒక వేలో మీకు దొరికేలా చేస్తుంది అని చెప్పొచ్చు. లేదు ఇవన్నీ నా వల్ల కాదు. నేను ఇప్పటికే పడ్డానండి. ఇంక నేను గివ్ అప్ చేసేస్తాను. నాకు అయితే కష్టం అని మీకు అనిపిస్తే ఇంక అది మీ ఇష్టం. బట్ యూనివర్స్ అయితే మాత్రం ఛాన్స్ తీసుకోమనే చెప్తుంది. ఏదైనా సరే ఇండివిడ్యువల్‌గా కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఆ తర్వాత అది మీ ఇష్టం అండి. అండ్ చూద్దాం అసలు ఇంకా యూనివర్స్ ఈ సిట్యుయేషన్ పరంగా మీకు ఇంకా ఇంకా ఏం అడ్వైస్ ఇస్తుంది ఆర్ ఏం చేస్తే బావుంటుంది అని చెప్తుందో. హ్మ్. సో, డెఫినెట్‌గా ఈ రిలేషన్‌షిప్ అనేది వర్కౌట్ అవుతుందండి. ఇంకోసారి కానీ మీరు ఛాన్స్ తీసుకుంటే. ఇక్కడ క్లియర్‌గా క్యూపిడ్స్ యారో స్ట్రైక్స్ అని చూపిస్తుంది. సో, ఖచ్చితంగాను ఇది వర్కౌట్ అవుతుందండి. బట్ మీరు ఛాన్స్ తీసుకోవడం ఇంపార్టెంట్ అండ్ మేనిఫెస్టేషన్స్ కూడా చెయ్యాలి. నేను చెప్పాను కదా! ఈ రిలేషన్‌షిప్‌లో మిరాకిల్స్ జరుగుతాయి. ఈ వ్యక్తితో థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఈ వ్యక్తితో మీరు ట్రావెల్ చేస్తారు. ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తారు. మీరు కోరుకుంది మీకిస్తారు అని చెప్పి మీరేంటంటే మేనిఫెస్టేషన్స్ చేయాలండి. మిరాకిల్స్ జరుగుతాయా లేదా అని మీలో చాలా మందికి డౌట్ ఉంటదండి. ఎందుకంటే లైఫ్‌లో చాలామంది ఎలా అనుకుంటారంటే అసలు ఈ మిరాకిల్స్ అనే కాన్సెప్టే ట్రాష్ అని అనుకుంటారు. బట్ డెఫినిట్‌గా అవి జరుగుతాయండి. అవి ఎప్పుడు జరుగుతాయి అంటే మీరు వాటిని బిలీవ్ చేసినప్పుడు అని చెప్పొచ్చు. సో, ఒకవేళ ఈ వ్యక్తితో మీరు కలవాలి, ఈ వ్యక్తి మీ లైఫ్‌లో ఉండాలి అని మీరు నిజంగానే అనుకున్నట్టయితే అది వర్కౌట్ అవుతుందండి. మీ హార్ట్‌ని మీరు ట్రస్ట్ చేయండి. అండ్ మీ హార్ట్ మిమ్మల్ని ఎటు గైడ్ చేస్తే అటు వెళ్ళండి అంతే. ఈ వ్యక్తి కోసం మీరు ఏం చేసినా సరే అది తప్పైతే కాదండి. బట్ ఈ వ్యక్తి కోసం మీరు చేస్తున్నప్పుడు నిజంగా లవ్‌తోనే చేస్తున్నారా లేదా అనేది మాత్రం చూసుకోండి. ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నాను. కొంతమంది ఇగో కోసం కూడా వాళ్ళు చేస్తుంటారు. బట్ దానికి లవ్ అనే నేమ్ పెడతారు. సో, మీరు చేసేదేంటంటే నిజంగా లవ్‌తోనే చేస్తున్నారా లేదా అనేది మీరు ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకొని కానీ ఏదైనా ఒకటి చేస్తే మాత్రం డెఫినిట్‌గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయండి. అండ్ ఇక్కడ ఈ కార్డ్ కూడా చాలా క్లియర్‌గా ఒక మెసేజ్ కన్వే చేస్తుంది. అదేంటంటే మీరొకవేళ ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఈ వ్యక్తి కోసం మెయిన్ అదేంటి? ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పటివరకైతే చాలా చేశారులెండి. చేయలేదు అని నేను చెప్పను. ఎందుకంటే ఇక్కడ నాకు క్లియర్‌గా కొన్ని కార్డ్స్ చూస్తేనే అర్థమవుతుంది. బట్ ఇప్పుడు ఈ వ్యక్తి కోసం ఒక స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని నేను చెప్పాను కదా! సో, అందుకే ఇక్కడ యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని తిరిగి క్వెషన్ చేస్తుంది. ఈ వ్యక్తి కోసం మీరు ఇంకా ఏదైనా చెయ్యాలి, ఒకటి చేయాల్సిన అవసరం ఉంది అని మీకు అనిపిస్తే అది ఏంటి?
ఈ క్వెషన్‌కి ఆన్సర్ మీ హార్ట్‌లోనే ఉందండి. మీ మైండ్‌లో అయితే లేదు. మీ సోల్ ఏం కోరుకుంటుంది అనేది మీకు తెలియాలి అంటే మీ హార్ట్‌ని మీరు ఫాలో అవ్వాలి. మీ హార్ట్ ఏం చెప్తుందో అదే మీ సోల్ కోరుకుంటుంది అని అర్థం అండి. బట్ మీ మైండ్ ఏదైతే కోరుకుంటుందో అది మీ సోల్ కోరుకోవాలి అని రూల్ అయితే ఏం లేదు. సో, ఇక్కడ క్లియర్‌గా నేనైతే మీకొకటి చెప్పగలనండి. ఈ వ్యక్తిపరంగా మీ ఇంట్యూషన్ మీకేం చెప్తుంది ఆర్ మీ గట్ ఫీలింగ్ మీకేం చెప్తుంది, ఏం చేస్తే బావుంటుంది అని చెప్తుందో అదే చెయ్యండి. డెఫినిట్‌గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. యూనివర్స్ అయితే మాత్రం మీకొక అష్యూరెన్స్ ఆల్రెడీ ఇచ్చింది. మిరాకిల్స్ జరుగుతాయి అని చెప్పి. సో, ఖచ్చితంగాను మీరింకా ఒక పాజిటివ్ వేలో ఈ రిలేషన్‌షిప్ కోసం ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకోవచ్చండి. అట్‌లీస్ట్ మరి ఇప్పుడు ఎనర్జీస్ ప్రకారం అయినా సరే యూనివర్స్ ఏంటంటే థింగ్స్ మీకు వర్కౌట్ అవుతాయి అనైతే చెప్తుంది. సో, ఇంక మీ ఇష్టం. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ ఇమేజ్ చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీ వ్యక్తితో రిలేషన్‌షిప్ కోసం యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? అసలు ప్రెజెంట్ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి? ఈ సిట్యుయేషన్స్ ఎలా మారడానికి అవకాశం ఉంది? యూనివర్స్ ఈ సిట్యుయేషన్స్‌లో మీరు చేయాల్సింది ఏంటి అని చెప్తుంది? ఇవన్నీ కూడా చూద్దామండి ఫస్ట్. దెన్ నెక్స్ట్ మిగతావి చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తితోని మీ ఫీలింగ్స్‌నైతే మాత్రం మీరు ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేయలేదండి. అంటే మీరు అనుకోవచ్చు, మేము అన్నీ చెప్పామండి, మేము ఎలా ఫీల్ అవుతున్నామో, మాకేమనిపిస్తుందో అన్నీ చెప్పామని మీరు అనుకుంటున్నారు కానీ, చెప్పాల్సిన వేలో చెప్పలేదండి. ఎందుకంటే, మీరు చెప్పింది ఈ వ్యక్తులకి అర్థమైనట్టు నాకనిపించట్లేదు. ఫస్ట్ థింగ్ మీరు సరిగ్గా చెప్పలేదనే అనిపిస్తుంది. మేబీ ఇక్కడ ఫస్ట్ మీతో మీరు హానెస్ట్‌గా లేరు. అండ్ అసలు ఈ వ్యక్తి కోసం మీరెలా ఫీల్ అవుతున్నారు? ఈ వ్యక్తి నుంచి మీరేం ఆశిస్తున్నారు అనేది మీకే ఒక క్లారిటీ లేనట్టుగా నాకనిపిస్తుంది. దానివల్లేనేమో మీరు చెప్పేది కూడా వాళ్ళకి అర్థం అవ్వలేదు. ఎందుకంటే ఒక రిలేషన్‌షిప్‌లోని ఏం కావాలి? ఏం ఇవ్వగలరు? ఆర్ ఈ రిలేషన్‌షిప్ ఎలా ముందుకు వెళ్తే బావుంటుంది అనే క్లారిటీ ఉన్నవాళ్ళేంటంటే చాలా బాగా వాళ్ళని వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేసుకోగలుగుతారండి. ఆర్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది చాలా ఓపెన్‌గా షేర్ చేయగలుగుతారు. బట్ నాకెందుకో కానీ ఇక్కడ అది జరిగినట్టు అనిపించట్లేదు. దానివల్ల ఏంటంటే ఇక్కడ సిట్యుయేషన్స్ ఎందుకో కానీ మీరనుకున్న వేలో వర్కౌట్ అవ్వలేదండి. ప్లస్ ఈవెన్ మీరు ట్రై చేసినా సరే అదెందుకో కానీ వాళ్ళకి అర్థం అవ్వలేదు అని కూడా చెప్పొచ్చు. ఏదైనా సరే మీరు ఈ సిట్యుయేషన్‌ని ఎంత బెటర్ చేద్దామని ట్రై చేసినా, ఈ వ్యక్తికి ఎంతలా అర్థమయ్యేలా చెప్దామని ట్రై చేసినా సరే, అదెందుకో కానీ వర్కౌట్ అవ్వలేదండి. దానికి రీజన్ మేబీ డివైన్ టైమ్ కాకపోవడం వల్ల కూడా అవ్వచ్చు. ఆర్ మేబీ ఆ వ్యక్తి లైఫ్‌లో వేరే బ్యాగేజెస్ ఉండడం వల్ల అయినా కూడా అవ్వచ్చు. ఏదైనా సరే ఇక్కడ ఒక్కటి మాత్రం నాకు అర్థమైందండి. మీ లవ్ ఏంటంటే మీరు 100% వీళ్ళకి ఎక్స్‌ప్రెస్ చేయలేదు. మేబీ చేసినా సరే ఒక 50% చేసినట్టున్నారు. అంతకు మించి చేయడానికి కూడా మీకు ఛాన్స్ రాలేదు. సో, దీనివల్ల ఇక్కడేంటంటే ఇంకా ఈ రిలేషన్‌షిప్‌లోని కొన్ని అప్స్ అండ్ డౌన్స్ అయితే వచ్చాయి. అండ్ ఎందుకో కానీ మీకేమనిపించిందంటే ఈ రిలేషన్‌షిప్ అనేది విత్‌స్టాండ్ అవుతుంది అని మీకు అనిపించలేదండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు చెప్దామని ట్రై చేసినా, లేకపోతే మీరు ఏదో ఒక వేలో ఇది బెటర్ చేద్దామని ట్రై చేసినా సరే వర్కౌట్ అవ్వలేదో, మీకు ఇంకెలా అనిపించిందంటే ఇంక ఇది వర్కౌట్ అవ్వదు. ఇంకా ఈవెన్ ట్రై చేసినా సరే మళ్ళీ ఫెయిల్ అవుతుంది. బట్ ఇదేంటంటే బెటర్ అవుతుంది అని మీకెక్కడా అనిపించలేదండి. అంటే కంప్లీట్‌గా ఈ రిలేషన్‌షిప్ మీద మీకు కాన్ఫిడెన్స్ లేదు అని చెప్పొచ్చు. ఈ గ్యాప్‌లోని వ్యక్తులు కూడా ఏంటంటే కొంత మారిపోయారండి. ఫస్ట్‌లో వాళ్ళకేంటంటే మీరంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. బట్ ఎందుకో కానీ ఇది వర్కౌట్ అవ్వలేదు. వర్కౌట్ అవ్వకపోవడానికి పెద్దగా రీజన్స్ అయితే నాకేం కనిపించట్లేదు. బట్ చెప్పాను కదా! మీ సైడ్ నుంచి మీరేంటంటే వాళ్ళకి క్లియర్‌గా ఎక్స్‌ప్రెస్ చేయలేదండి. ఆర్ మిమ్మల్ని మీరేంటంటే ఎలా అయితే వీళ్ళని ఇష్టపడ్డారో ఆ వేలో చూపించుకోలేదు అని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా కారణాల్లాగా అనిపిస్తుంది. సో, రిపీటెడ్‌గా చెప్తున్నాను అని అనుకోద్దండి. మీకు అర్థమయ్యేలా చెప్పడానికి కోసమనే నేను అలా చెప్తున్నాను. ఇంకేంటో కాదు. అండ్ ఇంకొకటి ఇప్పుడు సిట్యుయేషన్స్ ఏంటంటే ఇంక మీ చేతుల్లో లేవు. ఇంక మీరేం చేయలేరు అన్నట్టుగా మీకు అనిపిస్తుందండి. లైక్ విసిగిపోయారు. ఇంక ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదు. మన వల్ల కాదు.
ఇప్పటికే చాలా సార్లు ట్రై చేసాం. చాలా విధాలుగా చెప్పడానికి ప్రయత్నం చేసాం. ఎందుకో ఫలించలేదు. ఇంక ఫలిస్తుంది అని కూడా నాకు అనిపించట్లేదు అనే ఆ వేకి వచ్చేసారండి మీరు. ఇంక మొత్తానికే గివ్ అప్ చేసేస్తే ఏ బాధ లేదు. ఈ హెడ్‌ఏక్ ఎవరు పడతారు అని అలాంటి ఆలోచనలు ఎందుకో చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. బట్ ఇక్కడ యూనివర్స్ మీకేం చెప్తుంది అంటే సిట్యుయేషన్స్ అన్నీ కూడా మీ కంట్రోల్‌లోనే ఉన్నాయంట. ఈ వ్యక్తిని మీరు లవ్ చేసి వీళ్ళని మీ లైఫ్‌లో ఎలా అయినా ఉంచుకోవాలి. లేకపోతే ఈ వ్యక్తితో మీరు ట్రావెల్ అవ్వాలి అని స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తే అది మీరు చేయగలరు. ఇది మీకు వర్కౌట్ అవుతుంది. కాకపోతే అది మీరు బిలీవ్ చేయాలి. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. మీకు ఆ పవర్ ఉంది అని చెప్పి మీరు ట్రస్ట్ చేయాలి. మీకే నమ్మకం లేకపోతే యూనివర్స్ ఏం చేస్తుంది? ఆ వ్యక్తి ఏం చేస్తారు? అంటే మీరు అనుకోవచ్చు. మేము చెప్పకపోతే ఆ వ్యక్తి అయినా చెప్పాలి కదా! లేకపోతే ఆ వ్యక్తి అయినా అర్థం చేసుకోవాలి కదా! వాళ్ళు కూడా ఎందుకు అలా బిహేవ్ చేయాలి? లేకపోతే వాళ్ళెందుకు మాకు సిట్యుయేషన్స్ కాంప్లికేట్ చేయాలి అని. బట్ ఇక్కడ ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీరు ఎప్పుడైతే కరెక్ట్‌గా వాళ్ళ దగ్గర చూపించుకోలేకపోయారో మీ మనసులో ఉంది మీరు కరెక్ట్‌గా ఎక్స్‌ప్రెస్ చేయలేకపోయారో ఇంక వాళ్ళకేమనిపిస్తుంది అంటే ఈ వ్యక్తి అసలు జెన్యూనా? కాదా? వీళ్ళతో ఉంటే మనకేమైనా ఛాలెంజెస్ వస్తాయా? లేకపోతే ఇది హెడ్‌ఏక్ అవుతుందా? ఇలా అనుకోవడం సహజమే కదండీ! సో, అదే ఇక్కడ జరిగింది. అండ్ ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదు అని మీరు అనుకుంటేనే ఛాలెంజ్ అండి. ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది. ఈ వ్యక్తితో మీరు ఎలా అయినా సరే కలిసి ఉండగలరు. ఈ వ్యక్తితో మీరు ముందుకి ట్రావెల్ అవ్వగలరు అని బిలీవ్ చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది. నాకిక్కడ ఏమనిపిస్తుందంటే ఈ వ్యక్తితో మీరు ముందుకి ట్రావెల్ అవ్వాలి అని స్ట్రాంగ్‌గా అనుకోని మీరేంటంటే దీనికోసం ప్రయత్నాలు చేస్తే ఇది అవుతుంది. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేదు. అందుకే మీరు ఇలా ఫీల్ అవుతున్నారు. బట్ ఎప్పుడైతే మీరు కాన్ఫిడెంట్‌గా ఉంటారో, ఎప్పుడైతే అన్నీ మీకు సాధ్యమే ఇప్పుడు ఇలా ఫెయిల్ అయినా సరే మళ్ళీ ఇంకో ఛాన్స్ తీసుకొనైనా సరే మనం ప్రయత్నం చేద్దాం. ఈ వ్యక్తిని అలా విడిచిపెట్టేయకూడదు. లేకపోతే వాళ్ళు అలా మనకు దూరం అవ్వకూడదు అని మీరు స్ట్రాంగ్‌గా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ రిలేషన్‌షిప్ అనేది మీరనుకున్న వేలో వర్కౌట్ అవుతుందండి. బట్ ఈ ప్రాసెస్‌లో మీకేంటంటే పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అలా అని చెప్పి మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవద్దు. మిమ్మల్ని మీరేంటంటే టార్చర్ పెట్టుకోవద్దు. ఒక ఫ్రీ వేలో ఈ రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకువెళ్ళడానికి ట్రై చేయండి. ఎక్కువ కాంప్లికేట్ చేసుకొని, ఎక్కువ ఇబ్బందయితే పడొద్దండి. ఈ మాట నేనెందుకు చెప్తున్నాను అంటే మీరలా చేసినంత మాత్రాన ఇది పాజిటివ్ అయిపోదు. అలా అని చెప్పి ఇది నెగెటివ్‌గా కూడా లేదు. అది కూడా నేను చెప్తున్నాను. మేబీ ఆ వ్యక్తి కొంత మారిన మాట వాస్తవమే. వాళ్ళ ఆలోచనలు వేరేగా ఉన్న మాట కూడా వాస్తవమే. బట్ ఇది మీరెప్పుడైతే జెంటిల్‌గా హ్యాండిల్ చేస్తారో, లేకపోతే ఒక స్పెషల్ కేర్ తీసుకుంటారో, ఇవేం ఉండవండి. ఆ వ్యక్తి కోసం మీరు స్పెషల్‌గా కేర్ తీసుకోండి. ఆ వ్యక్తిని మీరేంటంటే ఒక జెంటిల్ వేలో హ్యాండిల్ చేయండి. ఖచ్చితంగాను ఆ వ్యక్తి మీకోసం ఆలోచిస్తారు. ఈ వ్యక్తికి మీరేంటంటే ఒక స్ట్రేంజర్ కాదండి. తెలిసిన వ్యక్తే. కాకపోతే మిమ్మల్ని మీరేంటంటే ఇంకా ఒక జెంటిల్ వేలో చూపించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. మీరు అనుకోవచ్చు మేము ఇప్పటికే చాలా సార్లు ప్రయత్నం చేశామండి. అయినా సరే వాళ్ళకి అర్థం అవ్వట్లేదు అని. బట్ నేను చెప్పాను కదండీ! అది టైం కాదు. అందుకే అవ్వలేదు. మేబీ మీరు ఇలా ప్రయత్నం చేస్తుంటే యూనివర్స్ ఖచ్చితంగాను మీకొక ఛాన్స్ ఇస్తుంది. బట్ అయినా సరే మేము ఛాన్స్ తీసుకోము మాకు అవసరం లేదు అంటే ఇంక అది మీ ఇష్టం. ఏదైనా సరే ఈ రిలేషన్‌షిప్‌లోని ఏంటంటే మీరు జెంటిల్‌గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఈ రిలేషన్‌షిప్ అయితే మాత్రం చాలా సెన్సిటివ్ అండి. సో, దీన్నేంటంటే చాలా స్మూత్‌గా హ్యాండిల్ చేయాల్సుంటుంది. ఇక్కడ రీజన్ అంటూ ఏం లేదు. బట్ ఆ వ్యక్తులు అలాంటి వాళ్ళు. అట్ ద సేమ్ టైమ్ మీరు కూడా అలాంటి వాళ్ళే. మీ యాక్షన్స్ వల్ల వాళ్ళు హర్ట్ అవ్వకూడదు. అలా అని చెప్పి వాళ్ళ యాక్షన్స్ వల్ల మీరు హర్ట్ అవుతున్నారు అని మీకు అనిపించినట్టయితే డిస్టెంట్‌గానే మీరు చేయాల్సినవి చెయ్యొచ్చండి. కానీ ఇక్కడ ఒకటుంది. ఈ వ్యక్తులకెందుకో కానీ పాస్ట్‌లో కూడా మీరు మీ ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడు కానీ, లేకపోతే మీరు వీళ్ళతో ఉన్న విధానం కానీ వాళ్ళకి కొంత డామినేట్ చేస్తున్నట్టు అనిపించిందండి. యాటిట్యూడ్ చూపిస్తున్నట్టు అనిపించింది. దానికి రీజన్ ఏంటో మరి నాకు తెలీదు. బట్ ఆ వ్యక్తులకి ఎందుకో కానీ మీరు అలా అనిపించారు. దానివల్ల కూడా వాళ్ళలోని ఒక హెసిటేషన్ అయితే కనిపిస్తుందండి. ఈ రిలేషన్‌షిప్ అయితే వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి కానీ కొంత బ్లాకేజెస్ కూడా ఉన్నాయి. ఈ బ్లాకేజెస్ క్లియర్ అవ్వాలి అంటే మీ సైడ్ నుంచి మీరు ఏదో ఒక యాక్షన్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా మీ ఇష్టం అండి. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకు ఈ సిట్యుయేషన్ పరంగా ఏం అడ్వైస్ ఇస్తుంది? మీరు చేయాల్సింది ఏంటి అనేది. సో, చెప్పాను కదండీ నేను. మిమ్మల్ని మీరు ఎగ్జామిన్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఈ వ్యక్తి పరంగా మీరేంటంటే ఒక నెగెటివ్ వైబ్స్ ఫీల్ అవుతున్నా, లేకపోతే ఈ వ్యక్తి ఎందుకో కానీ
మీకు ఒక ఛాలెంజ్‌లా అనిపిస్తున్నా ఆర్ ఎందుకో కానీ ఈ వ్యక్తి వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు అని అనిపిస్తుంటే అసలు మీకు ఈ ఫీలింగ్ ఎందుకొస్తుంది? ఈ వ్యక్తి కోసం మీరసలు అలా ఎందుకు ఆలోచిస్తున్నారు? అసలు ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదు అని మీకు అనిపిస్తున్నా, అసలు అలా అనిపించడానికి కారణం ఏంటి? కొన్ని మీరు రియలైజ్ అవ్వాల్సిన అవసరం ఉందండి. మిమ్మల్ని మీరు ఎగ్జామిన్ చేసుకోవాలి. లైక్ సెల్ఫ్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తుందండి. అండ్ ఇంకొకటి, ఈ వ్యక్తి మిమ్మల్ని యాటిట్యూడ్ చూపిస్తున్నారు, లేకపోతే డామినేట్ చేస్తున్నారు, లేకపోతే వీళ్ళని మీరు కంట్రోల్ చేయడానికి చూస్తున్నారు అని కానీ ఫీల్ అవుతున్నట్టయితే, మీరు కూడా వాళ్ళ విషయంలో అదే వేలో ఫీల్ అయ్యి ఒకళ్ళతో ఒకళ్ళు ఫైట్ చేసుకొని, లేకపోతే ఒకళ్ళనొకళ్ళు క్రిటిసైజ్ చేసుకొని, నీ వల్లే అంటే నీ వల్లే అని ఈ రకంగా ఫైట్ చేసుకోవడం వల్ల ఇద్దరూ హ్యాపీగా ఉండరండి. ఇద్దరూ సఫర్ అవుతారు. బట్ ఆ వ్యక్తి ఎలా ఉన్నారో వాళ్ళని అదే వేలో యాక్సెప్ట్ చేసినప్పుడు, లేకపోతే ఆ వ్యక్తి మిమ్మల్ని అదే వేలో యాక్సెప్ట్ చేసినప్పుడు ఈ గొడవలనేవి ఏమి ఉండవండి. అంటే మీరు అనుకోవచ్చు, మీరు ఇవన్నీ చెప్పేస్తున్నారు కానీ ఆ వ్యక్తులు అలా ఉండకే కదండీ ఈ ప్రాబ్లమ్ అంతా కూడా అంటే, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, 100% క్లీన్‌గా ఎవరు ఉండరండి. ఆ వ్యక్తి కూడా మీకోసం అలా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు కూడా మీలో ఎక్కడో కానీ ఆ నెగటివిటీ అనేది ఫీల్ అవుతున్నారు అంటే డెఫినెట్‌గా మీ నుంచి అది ఎక్కడో అట్‌లీస్ట్ ఒక 1% అయినా వాళ్ళు అది నోటీస్ చేయంది ఆ మాట అనరు కదండీ. మీరు కూడా ఏదో చేస్తేనే వాళ్ళు ఆ మాట అంటారు కదా! లేకపోతే ఇప్పుడు కంప్లీట్‌గా ఇన్నోసెంట్‌గా ఉన్న వాళ్ళని ఎలా అండి బ్లేమ్ చేస్తారు? బ్లేమ్ చేస్తే వాళ్ళు పడతారేంటి? ఆఫ్‌కోర్స్ ఇక్కడ మీరు పడుతున్నారు అని నేను చెప్పను. ఖచ్చితంగా మీరు కూడా క్రిటిసైజ్ చేస్తున్నారు అని యూనివర్స్ అయితే చెప్తుంది. అది తప్పు కాదు. కానీ ఇలా ఒకళ్ళతో ఒకళ్ళు ఆర్గ్యుమెంట్స్ చేసుకొని, ఒకళ్ళతో ఒకళ్ళు ఫైట్ చేసుకున్నంత మాత్రాన థింగ్స్ అయితే బెటర్ అవ్వవు. బట్ ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు, ఒకళ్ళ కోసం ఒకళ్ళు మారాలి అని ట్రై చేసినప్పుడు డెఫినిట్‌గా రిలేషన్‌షిప్ అనేది ఒక పాజిటివ్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అవుతుందండి. ఇక్కడ ఇంకొకటుంది. యూనివర్స్ ఈ టైప్ కార్డ్ ఒకటి చూపించింది అంటే అర్థం కూడా ఏంటంటే, ఒకవేళ ఈ వ్యక్తి కోసం మీరు మారడానికి ప్రయత్నం చేస్తే, ఈ వ్యక్తి కోసం మీరు కొన్ని చేసినప్పుడు ఏంటంటే, వాళ్ళు ఫస్ట్ అది రియలైజ్ అవ్వకపోయినా సరే, స్లోగా మీ దారిలోకి వీళ్ళు రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయండి. వాళ్ళేంటంటే మీకోసం వాళ్ళని వాళ్ళు మార్చుకునే ప్రయత్నం చేస్తారు అని కూడా యూనివర్స్ చెప్తుంది. కొన్నిటికి మీరు సరెండర్ అవ్వాల్సిన అవసరం కూడా ఉందండి. అంటే సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయో, ఆ వేలోని మీరు వాటిని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ వ్యక్తి మెంటాలిటీ ఎలా ఉందో, దాని ప్రకారం మీరేంటంటే కొంత అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది. అడ్జస్ట్ అనే మాట కంటే కూడా అది యాక్సెప్ట్ చేయండి అంతే. వాళ్ళ బిహేవియర్ అలాంటిది, లేకపోతే వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ అలాంటిది అని అది యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు అలా యాక్సెప్ట్ చేయడం వల్ల కూడాను వాళ్ళలోని ఎక్కడో కానీ ఆ గిల్ట్ అనే ఫీలింగ్ స్టార్ట్ అవుతుందండి. మేబీ వాళ్ళేంటంటే మిమ్మల్ని ఎక్కువగా జడ్జ్ చేస్తున్నారు, లేకపోతే మీకోసం తప్పుగా అనుకుంటున్నారు అని చెప్పి రియలైజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, దానివల్ల కూడా ఆ వ్యక్తులు మారుతారండి. దానికి కూడా ఇక్కడ అవకాశం ఉంది అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తుంది. బట్ ఏదైనా సరే థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. కాకపోతే నేను చెప్పాను కదా! ఇక్కడ సెల్ఫ్ రిఫ్లెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ ఒకళ్ళ కోసం ఒకళ్ళు కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. బట్ మీ సైడ్ నుంచి ఫస్ట్ మీరు ఇనిషియేట్ చేయండి. స్లోగా వాళ్ళ సైడ్ నుంచి కూడా అది జరుగుతుంది. ఎందుకంటే యూనివర్స్ ఎప్పుడైతే ఇలాంటి కార్డ్స్ మీకు చూపిస్తుందో ఖచ్చితంగాను వాళ్ళలో మార్పులు రావడానికి అవకాశం ఉంది కాబట్టే చూపిస్తుంది. లేకపోతే హోప్‌లెస్ ఇంక మీరు మీ లైఫ్ చూసుకోండి, లేకపోతే మీకోసం మీరు ఆలోచించుకోండి అని ఏవో మెసేజెస్ కన్వే చేసేది. బట్ అలా చెప్పట్లేదు. లాస్ట్‌లో అయినా సరే అన్నీ వర్కౌట్ అవుతాయి. బట్ కొన్ని చూసి చూడనట్టు విడిచిపెట్టేయండి. ఈ ప్రాసెస్‌లో మిమ్మల్ని మీరు ఎక్కువ హర్ట్ చేసుకోవద్దు. అలా అని చెప్పి మీరు కొన్ని అనుకుంటున్నారు కదా! అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకలా అనుకుంటున్నారు? అలా అనుకోవాల్సిన అవసరం ఏంటి? మీకోసం మీరు స్టాండ్ తీసుకోవడంలో తప్పు లేదు కానీ, కొన్ని ఎక్కువగా ఆలోచించడం వల్ల ఆ ప్రాసెస్‌లో మిమ్మల్ని మీరే హర్ట్ చేసుకుంటున్నారు అన్నట్టుగా ఇక్కడ ఒక ఇండికేషన్ అయితే ఇస్తుంది. సో, ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని కూడా మీరేంటంటే ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకోండి. సరిపోతుంది. ఇంకా ఆ తర్వాత మీ ఇష్టం అండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంటుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అండ్ మీలో చాలామంది ఏంటంటే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది.
అవి చూసాకైనా సరే మీ సిచ్యువేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా క్లియర్‌గా మీ సిచ్యువేషన్స్ కోసం తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.